హలో నమస్తే, నేను మీ రేణుగొనే కుల్ల. నేనైతే ఈరోజు అయితే ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే చికెన్ సూప్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. చికెన్ షవర్మా అయితే చేద్దాం అనుకుంటున్నాం. అయితే దాన్ని ఎట్లా చేయాలనేది మీకైతే చూపించేస్తా. కొంచెం నైట్ అవుతుంది, లేట్గా పెట్టినాము ప్రోగ్రామ్, అందుకని మీ అందరికైతే చూపించేస్తా. హాయ్ హలో నమస్తే. మనమైతే ఈరోజైతే మనమైతే ఏం చేస్తున్నాం అంటే చికెన్ షవర్మా చేస్తున్నాం కదా. అయితే దానికి కావాల్సినవి అయితే నేను చెప్పేసా. ఇక ఎండు కొబ్బరి అయితే తీసుకుంటున్నాం కొంచెం. అయితే మేము ఈ 5 రూపాయల ప్యాకెట్ కొట్టుకాడ తీసుకొచ్చినాం. ఇదైతే ఇలా అయితే ధనియాలు, చెక్క అవన్నీ ఉంటాయి. ఇది కొంచెం తీసుకోవాలి, ఛార్జింగ్ పెట్టి. ఇవి అయితే మంచిగా వేపుకోవాలి, మసి పట్టకూడదు కొంచెం. దీనికైతే అల్లం అయితే వాడకూడదు కాబట్టి ఉన్న వాడితో చేసేస్తున్నాం. అయితే లేట్ అవుతుంది కాబట్టి తొందరగా చేసేస్తున్నాం. దీంట్లో అయితే ఆయిల్ వేస్తున్నా. ఇంకా చూపెట్టు దగ్గరికి. ఆయిల్ అయితే అంత వేసినా కదా. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుందాం. అంటే కొంచెం లేట్గా స్టార్ట్ చేసినాం వీడియో మేము, అందుకని ఇట్లా గబగబా చేసేస్తున్నాం. జల్దీ వేస్తాం. నేనైతే 3 తీసుకున్నా ఉల్లిగడ్డలు. దీనికైతే అల్లం వెల్లిగడ్డ వేయకూడదు. దగ్గర తీసుకోండి. గిన్నెకి మట్టి రాసిన, అదైతే చూపెట్టలేదు. తొందరగా చేసుకున్నాం కాబట్టి, ఎందుకంటే నైట్ అవుతుంది, పొద్దుపోతుంది.
మళ్ళీ మబ్బులో పడుతుంది కాబట్టి జల్దీ చేస్తున్నాం. నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నా. గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నా. ఇప్పుడైతే గిత పసుపు అయితే వేస్తుందా ఒకసారి చూపెట్టారా ఇట్లయితే ఏదైతే వేపినా అయితే ఇది చికెన్ అయితే ముందే నానబెట్టినా నేను వాటర్లో అదే వేసుకుంటున్నా. ఇక్కడ దగ్గర చూపెట్టు, మూమెంట్ బట్టి చూపెట్టు. మూత అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే 2 టమాటాలు అయితే వేసుకున్నాం. మీ దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడు మంచిగా వీడియోలు తీయచ్చు చెప్తున్నారు. కానీ అన్ని ఎక్విప్మెంట్స్ ఉండడం ఒక పని అయితే ఎడిటింగ్ చేయడం కానీ వీడియోలు మేకింగ్ చేయడం కానీ. నేను ఉండేది ఒక చిన్న విలేజ్ ఊర్లో అయితే ఇంత సపోర్ట్ కూడా ఇంట్లో కూడా దొరకదు సపోర్ట్ నాకు. అయినా కొడుతున్నా. ఇట్లా అయితే ఉడుకుతుంది చికెన్ అయితే. చాలా మంది ఏమంటారు అంటే నీ దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడు మంచిగా వీడియోలు తీయచ్చు కదా అని అంటారు. అయితే తీసేటోళ్ళు కూడా ఇంపార్టెంట్ కదా. నాకు ఇక్కడ అంత సపోర్ట్ ఉండదు. ఇది ఒక ఊర్ల నుండి ఈ ఊర్లోకి వెళ్ళి పక్కన ఇట్లా పక్కన చౌరస్తాకు పోవాలన్నా కూడా నాకు ఎంత అవుతుంది అంటే 1-2 గంటలు అయితే. ఇక్కడ ఆటోలు తిరగవు ఏం తిరగవు. అట్లీస్ట్ నేను ఇంత ఫేమ్ అయిన తర్వాత కూడా నాకు ఒక ఆటో కూడా ఎక్కించుకోరు, అసలు ఆపరు చెయ్యరు. ఇక్కడ మళ్ళీ ఎట్లుంటుంది అంటే ఏదో అంటారు కదా తప్పు చేసేటోడే మంచోడు ఇక్కడ. అవన్నీ చూసి నేను పిచ్చిదాన్ని అయినా. బూతు మాటలు మాట్లాడితేనే బూతు అని చెప్తారు కానీ తప్పులు చేసేటోళ్ళు ఇక ఇక్కడ ఇటు సైడ్ వచ్చేటోళ్ళు ఇట్లా చూసినా కూడా నా చెయ్యి లాగిండు 50,000 కట్టు 60,000 కట్టు అనేటోళ్ళని అయితే తప్పన్నారు. ఎక్కడా కూడా తప్పన్నారు. ఏమన్నా బూతులు మాట్లాడి నిజాలు మాట్లాడేటోళ్ళని వాళ్ళనే బ్లేమ్ చేస్తారు. కాబట్టి నేను కూడా చాలా చూసిన. నేను నిజంగా ఫేమ్ అయ్యి 8 నెలలకి వెళ్ళి ఎన్నో చూసి వచ్చిన నేను ఇక్కడ వరకు. ఇప్పుడైతే టమాటాలు వేసేసిన చూసిరు కదా, మస్తు చూసి వచ్చిన నేను ఇక్కడ వరకు. అట్లీస్ట్ మా రూమ్లలో కూడా రోజుకొకంత పబ్బుకు పోయే అమ్మాయిలు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఎట్లా అంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు జనాలు, మనకేం సపోర్ట్ చేయరు, మనతో ఎవరు మాట్లాడరు. రేణుగోనంటే బూతులు కదా, బూతులు మాట్లాడుతుంది కదా అమ్మాయి అంటారు. ఇక్కడ ఎవరు కూడా అర్థం చేసుకునే విషయం ఏంటంటే బూతు పని చేయడం కంటే బూతులు మాట్లాడడం చాలా బెటర్ అనేది ఎవరికి తెలియదు. కాబట్టి అసలు నేను మాట్లాడమే బంద్ చేసిన, నాకు అసలు ఇంట్రెస్టే లేదు. ఇంకొకటి వాళ్ళు ఎవరైనా సరే ఇన్స్టాలో వచ్చి అరే రేణుగోన డేరింగ్ డాషింగ్ అని రేణుగోన అట్లా ఇట్లా అంటారు. కొంతమంది అయితే ఎంత బ్యాడ్ కామెంట్లు అంటే వరస్ట్ కామెంట్లు పెడతారు, చాలా బాధేస్తుంది ఆ కామెంట్లు వేసినప్పుడు. మీరు ఎట్లా మనుషులమో మేము కూడా అట్లనే మనుషులం, కానీ అది మీకు అర్థం కాకపోవడం అది మీ మూర్ఖత్వం.
మీకెందుకు వీడియోలు, మీకెందుకు? ఇగో పసుపు అయితే వేస్తున్నా, పసుపు అంటున్నా, ఉప్పు వేస్తున్నా, సారీ ఉప్పు వేస్తున్నా, కారం వేస్తా, ఉప్పు అయితే వేస్తున్నా, ఉప్పు వేసిన, కారం కూడా వేస్తున్నా, కారం, ధనియాల పొడి కూడా వేస్తున్నా. ఇప్పుడు ఆ మసాలా నూరేద్దాం. దీంట్లో అయితే నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వాడట్లేదు. ఇప్పుడే రోల్ అయితే కడుగుతున్నాను నేను. ఏదైనా చెడైతేనే నమ్ముతారు కానీ జనాలు కూడా మంచి అయితే ఎవరు నమ్మరు, అట్లనే చెప్తారు. అందుకనే నాకు అంత ఇష్టం లేదు అసలు. నాకైతే చిరాకు వస్తుంది. జనాలకి చూసి చూసి అలిసిపోయినా నేను. మంచి చేసినోడిని ఎప్పుడు మంచి అన్నారు, చెడు చేసినోడిని ఎప్పుడు ఎదురుబడి నువ్వు చెడు చేసినావు అని మాట్లాడలేరు. చెవులు కొరుక్కొని మాట్లాడమంటే ఏదైనా మాట్లాడతారు. వాళ్ళకి అదొక్కటే చాత అవుతుంది. ఇప్పుడైతే ఇది అంచుతున్నా, ఇక్కడ దగ్గర చూపెట్టు. ఏం దాస్తున్నా అనేది చూపెట్టు. అదే మన ఇండియాకి ఎప్పుడు స్వతంత్రం వచ్చినట్టంటే తప్పు చేసేటోడిని నువ్వు తప్పు చేసినావు రా భయ్ అని సూటిగా 10 మంది ఎదురు తిరిగి మాట్లాడేటప్పుడే మన నిజమైన స్వతంత్రం సాధించినట్టు. వెనకాల మాట్లాడతారు కొంతమంది, ముందైతే ఎదురుగా అయితే మాట్లాడలేరు. ఎవడన్నా మాట్లాడిందంటే వాడు తప్పు 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 అని చెప్పేసి నిందిస్తారు. గట్లనే అయింది, నా విషయంలో కూడా అట్లనే చేస్తారు. చాలామంది అక్క ఆ విషయం గురించి మాట్లాడు, అక్క ఈ విషయం గురించి మాట్లాడని అంటారు. వాళ్ళ విషయాల గురించి వాళ్ళే బయట మాట్లాడలేరు. మళ్ళీ నాకు వచ్చి చెప్తారు, అక్క దాని గురించి మాట్లాడు, అక్క దీని గురించి మాట్లాడు, అక్క దాని గురించి మాట్లాడు అని అంటారు. ఎందుకంటే వేరే వాడిని చెడు చేయడానికి ఇష్టపడతారు కానీ వాళ్ళైతే మంచిగా ఉండాలి, మంచి సొసైటీలోనే బతకాలి. అట్లా ఉంటుంది ఎవరి లైఫ్ అయినా అంతే. కొన్ని నీళ్ళు తెప్పురా. ఉప్పు కారం వేసినాం కదా, అయితే దాన్ని అయితే తిప్పుతున్నా. ఎందుకంటే మళ్ళా ఇదైపోతుంది, పాడైపోతుంది. తీసుకురా వద్దులే, వచ్చిన మస్కతో జాలే లైట్. ఇప్పుడు ఏం సెట్ చేద్దాం, ఇది సూప్ కాబట్టి వాటర్ అయితే ఎక్కువ పోసుకుంటున్నా నేను. ఒక గ్లాస్ అయితే పోస్తున్నది ఇట్లా వాటర్. సూప్ అంటే సూప్ కాదు, గట్ల ఒక షేర్వా లెక్క వస్తుంది. ఇది మంచిగానే ఉంటుందిలే, తినడానికైతే బాగానే ఉంటుంది. మరీ బాగోదు అనుకోవడానికి ఏం లేదు, మంచిగానే ఉంటుంది. పొయ్యి మీద పెట్టేసిన కొంచెం ఉడకాలి ఇది, అందుకని కొంచెం వాటర్ వేసిన. ఇది అయితే మెత్తగా నూరుకుందాం మనం. ఎండు కొబ్బరి ఇవన్నీ వేసినాం కదా, ఇదైతే మెత్తగా నూరుకుందాం. ఎండు కొబ్బరి ఇవన్నీ వేసినాం కదా, ఇవన్నీ అయితే నూరేసినాం మొత్తం. ఇది వేస్తే మంచి అరోమా వస్తుంది. ఎండు కొబ్బరి, ధనియాలు, చెక్క అవన్నీ వేసి దంచిన నేను. గసగసాలు అవన్నీ వేసి మొత్తం దంచిన. అట్లా వేసేస్తే అయిపోతుంది కూరలో. మసాలా
ఒకసారి తెచ్చి సూప్ లెక్క అయితే అవుతుంది, మంచిగా అయితే అవుతుంది. చికెన్ షోర్వా అయితే అయిపోయింది కదా, చూపించేస్తారండి. ఉడుకుతుంది, తుక్క ఉడకాలి, జరసేపు 5 నిమిషాల్లో అయిపోతుంది. అదే ఎప్పుడైనా సరే చేదునే జనాలు ఎట్లా అంటే వానాకాలం చూస్తే అరే వాన ఎందుకు వస్తుందిరా బాయ్, వాన ఇట్లా వాన వస్తే ఎట్లా పనులు చేసుకోవాలి అది ఇది అని అంటారు. కాకపోతే ఆ 4 నెలల్లో వచ్చే వానతోటే పంట వండుతుంది. 7-8 నెలలు కూర్చొని తినే అంత పంట వస్తుంది. కానీ జనాలు మాత్రం ఆ వర్షం ఎందుకు వస్తుంది, మనం ఏం పని చేసుకోలేమంటారు. అదే ఎండాకాలం అనుకో ఉస్సు వస్తా అనుకుంటైనా సరే ఇళ్ళలో కూర్చొని ఉస్సు వస్తా అనుకుంటారు. అంటే ఎక్కువ మేలు కంటే కీడు ఉంటుంది కదా, ఏమంటారు, మంచి కంటే చెడునే ఎక్కువ నమ్ముతారు జనాలు. అది వీళ్ళ పద్ధతి. అందుకని వీళ్ళకి మంచి చేయడం కూడా వేస్ట్. అసలు ఇన్స్టాలో కొట్టిన స్టోరీలు అయితే అందరు పబ్లిక్ స్టోరీలే, కానీ వాళ్ళ స్టోరీ వాళ్ళు బయట చెప్పుకోవడానికి కూడా వాళ్ళ అట్లీస్ట్ వాళ్ళ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడరు. అదే మనం చెప్పి మనం ఎంత జనాల్లో చెడ్డోలమైనా కూడా వాళ్ళకి గింతవి పరకు పడదు, అట్లుంటుంది అన్నట్టు డేకరిగా. అందుకే మంచి చేసేటోడికి ఎప్పుడు మంచి జరగదు. చాలా మంది కూడా మంచి చేయాలనుకుంటారు కానీ చెయ్యరు, ఎందుకంటే ఇట్లాంటివి వస్తాయని. అదే మన చెవులలో గొరుక్కొని మాట్లాడమను, అరే వాడు అది చేసిండ్రా, వీడు ఇది చేసిండ్రా, అరే ఆడు అది చేసిండ్రా అంటారు. అదైతే చేతనవుతుంది. ఏమంటారు, న్యాయానికంటే ఎక్కువ చెడికే రోజులు ఉన్నాయి. అదే నాకు కూడా మస్తు అర్థమైంది. అందుకని నేను కూడా జాగ్రత్తగా ఉన్నాను. ఇట్లా అయితే అవుతుంది తుక్కు, కానీ కొంచెం గ్రేవీ వచ్చిందాకైతే ఉండనియాలి. దీన్ని దగ్గరికి అయిందాక మరి పల్సగా ఉంది. మళ్ళీ మూత పెట్టుకుందాం. పెడితే పెళ్ళి కోరుతారు, లేకపోతే చెడు కోరుతారు. అట్లనే ఉంది. ఇక సొసైటీ అస్సలు బాగలేదు. ఎవ్వరిని నమ్మద్దు. మనతో అవసరం ఉందా అన్న అంటారు, అవసరం లేదా అవసరం ఉంటే అక్క అంటారు, అన్న అంటారు, నువ్వు నా బంధువు అంటారు. అప్పుడు కులంతో సంబంధం ఉండదు, దేంతో సంబంధం ఉండదు. అవసరం ఉంటే అవసరానికి ఎట్లయినా ఎంతైనా దిగజారిపోనికి రెడీగా ఉంటారు మనుషులు. కానీ ఆ తర్వాత అవసరం తీరిపోయినాక నువ్వెవరంటే నేనెవరు. ఇక అసలు ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుండి ప్రేమించుకునే ప్రేమ జంటల నుండి పెద్దోళ్ళ వరకు, ఆస్తిపాస్తుల వరకు, కులాల వరకు ఎవ్రీ మనిషి దగ్గర ఇదే ఉంది. నాకు అదే అర్థం కాదు, ఇంత ఫేక్ ఎట్లా బతుకుతారో నాకు అర్థమవుతలేదు ఈ సొసైటీలో. ఇప్పుడు మనం చనిపోయే రోజు ఏం తీసుకుపోతాం? ఏమీ తీసుకుపోము. ఆస్తి తీసుకుపోతామా అంటే ఆస్తి తీసుకుపోము. అసలు అట్లీస్ట్ మనకున్న బంగారు ఏమైనా ఉందనుకో అది వేస్తారా? వేయరు. మనం బిల్డింగ్ కడతాం, ఆ బిల్డింగ్ ఏమైనా వేస్తారా? మనం కారు సంపాదిస్తాం, ఎంతో అనుకుంటాం మన లైఫ్ గురించి, అవన్నీ వేస్తారా? ఏమి వేయరు. కానీ ఇలా స్వార్థం అది నాకు అర్థం కాదు. వీళ్ళకున్న దాంట్లో బిచ్చగాడి సినిమాలో ఒక పాట ఉంటుంది కదా, ఉన్నవాడే కొంచెం ఇస్తే లేనివాడు ఉంటాడని. ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదిస్తారు, ఆస్తులకి వెళ్ళి ఇంత చిల్లిగా పెట్టరు. నేను నాకు అవసరం ఉండి ఒక సార్ దగ్గరికి పోతే ఆ సారు ఎక్కడో అమెరికాలో జాబ్ చేసిండు, మన ఇండియాకి వచ్చి ఆయన మంచి పనులు చేస్తున్నా అని ఆయనకైనా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుండు తప్ప నుంచి. ఆయన చేసిన మంచి ఏంటంటే కాపీ రైట్స్ వేస్తాడంట. యూట్యూబ్లో వీడియోలు పెట్టేటోళ్ళకి కాపీ రైట్స్ వేస్తాడంట 18+ కంటెంట్ పెడితే యూట్యూబ్లో, ఇన్స్టాలో. ఇదేనా ఆయన చేసే మంచి పని? ఒకరికి ఏమైనా పంచి పెట్టిండా, ఒకరికి ఏమైనా ఇచ్చిండా, ఒకరికి ఏమైనా చీర పెట్టిండా, ఒకరికి ఏమైనా జాకెట్ పెట్టిండా, లేకపోతే గరీబోనికి గీత బువ్వ పెట్టిండా?
చీర జాకెట్ విషయం పక్కన పెడితే గరీబోనికి గిన్నె నీళ్ళు ఇచ్చినోడు కాదు. మళ్ళీ బిల్డింగ్ మీద మిద్ద పెట్టిండు. మళ్ళీ అంటుండు నువ్వెందుకు ఫుడ్ వీడియోలు చేయకూడదు అని అంటుండు. అంటే నేనేం చేయాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నేనేం చేయాలనుకుంటున్నా? నా మనసులో ఉన్నాయి చాలా ఉన్నాయి. నాకు తినడానికి లేకపోయినా కూడా నేను మంచి మంచి పనులు చాలా చేయాలనుకుంటున్నా. ఫ్యూచర్లో సెట్ అయ్యే కొద్దీ చేస్తానో చూపిస్తాను, అది నా చేతిలో పని. నువ్వెందుకు అట్లా ట్రై చేయకూడదు? మళ్ళీ ఫ్రీ అడ్వైజ్. అంత ఆస్తిపాస్తులు ఉన్నోళ్ళు వాళ్ళే చేయనప్పుడు మనం ఎట్లా చేస్తామని వాళ్ళకి ఇంత కూడా కామన్ సెన్స్ ఉండదు. కానీ వాళ్ళ లెక్క నేను స్వార్థపరాలను కాదు కాబట్టి చేస్తాను. నేను ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. నేను నాకు మంచి రోజులు వచ్చి నా లైఫ్ మారితే ఖచ్చితంగా బుడ్డిట్రారా టేస్ట్ చూద్దురా. యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రేణుగొన కుల్లా. మా బుడ్డిగాడు అయితే టేస్ట్ చూస్తుంది. ఇప్పుడు ఇట్రారా. ఇల్లు అయితే తుకుతుకు అయితే అయింది. ఇలా లేటుగా స్టార్ట్ చేసినాము, అందుకే మొత్తం ముగ్గులో పడ్డది. ఇట్లా గ్రేవీ చిక్క పడుతుంది, కొంచెం చిక్క పడాలి ఇంకా. ఉడకాలి. మస్తు కాలుతుంది, ఫుల్ కాలుతుంది. మా బుడ్డి అడుగుతుంది చూడు, మంచిగా కూర్చో. ఇగో ఎట్లుంది ఆయనకి ఏం తెలియదు, ఎందుకంటే కౌసుకూర అయితే చాలు మంచిగా తింటాడు. కానీ కొంచెం ఉడకాలి. మంచిగానే ఉంది, పర్లేదు. సాల్ట్ అయితే తక్కువైంది, అయితే సాల్ట్ వేసిన. అప్పట్లో పనికి పోయొచ్చి గీ టైంకి చేసుకొని తింటుండే, కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇంట్లో పడుకొని కూడా గీ టైంకి చేస్తలేరు. చెప్పు మన ఛానల్ గురించి. ముక్క తిన్నావుగా, చెప్పు. ఈ కర్రీ అయితే అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ రేణుగొన కుల్లా యూట్యూబ్ ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోలు ఏం కావాలంటే చింతపండు పచ్చడి ఎవరో చేయమన్నారు, గా పచ్చడి అయితే చేసి చూపిస్తాను నేను. నేనైతే చేస్తా, కొంచెం టైం నాకు. రేపు చెయ్యను, ఎల్లుండి అయితే చేసి చూపిస్తాను మీకోసం. అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మన యూట్యూబ్ ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. ఈయనకి ముక్క పెట్టుడు కూడా ఎక్కువే. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ